హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈ వీడియోలో మనం గ్రావిటీ కెనాల్ పైన, రాజధాని అమరావతిలో గ్రావిటీ కెనాల్ పైన ఈ సిరీస్ రోడ్లు ఎక్కడెక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో బ్రిడ్జిల నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం 8 బ్రిడ్జిలు అయితే ఈ గ్రావిటీ కెనాల్ పైన రాబోతున్నాయి. వాటి యొక్క పరిస్థితి ఏంటి, ఈ 8 బ్రిడ్జిలు నిర్మాణం అనేది ఏ దశలో ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. ఎందుకు ఈ 8 బ్రిడ్జిలు మనం చూస్తున్నామంటే, గ్రావిటీ కెనాల్ నిర్మాణం అనేది తవ్వడం అనేది పూర్తి కావాలి అంటే ఈ 8 బ్రిడ్జిలు పూర్తి కావలసి ఉంది. ఎందుకంటే ఈ గ్రావిటీ కెనాల్ తవ్వేటప్పుడు ఈ బ్రిడ్జిల దగ్గర కొంత భాగాన్ని అయితే వదిలివేసినటువంటి పరిస్థితి తవ్వకుండా. ఎందుకు తవ్వలేదంటే ఈ బ్రిడ్జి నిర్మాణం అనుకూలత కోసం, ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే మిషనరీలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది. అందువలన ఆ బ్రిడ్జి పరిధిలో ఈ గ్రావిటీ కెనాల్ తవ్వే పని అయితే ఆగింది. అందువలన ఈ బ్రిడ్జిల నిర్మాణం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మిగతా ఆ గ్రావిటీ కెనాల్ కొద్దిగా బ్యాలెన్స్ పనులు ఆ బ్రిడ్జిల దగ్గర తవ్వుతారండి. అందువలన ఈ వీడియోలో మనం ఆ బ్రిడ్జిల యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, 2014 2019లో ఎంత పని జరిగింది, ఇప్పుడు ఎంత పని జరిగింది, పనులు ప్రజెంట్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. మనం ఇప్పుడు నెక్కల్ వైపు అయితే ఉన్నామండి. ఈ నెక్కల్ వైపు నుంచి ఇప్పుడు మనం దొండపాడు వైపు అయితే వెళ్తాము. ఈ నెక్కల్లు ప్రాంతంలో ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో మొట్టమొదటిగా గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే రోడ్డు ఏంటి అంటే, ఇదిగో మనం చూస్తున్నాం కదా, E9 రోడ్డు. E9 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందండి. గ్రావిటీ కెనాల్ వెంబడే పక్క నుంచే N16 రోడ్డు వెళ్తుంది కాబట్టి ప్రతి బోర్డులో N16 కనిపిస్తూ ఉంటుంది రోడ్డు. చూసినట్లయితే అండి, ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇదే రోడ్డు నెంబర్ E9 ఏదైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే అండి, ప్రధానంగా 2014 2019లోని ఈ బ్రిడ్జి తాలూకు పిల్లర్ వర్క్ అయితే పూర్తయింది. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, పూర్తయింది. అంతేకాకుండా ఈ పిల్లర్స్ పైకి గడ్డర్ల నిర్మాణం కూడా చేసేశారు 2014 2019లోనే. అయితే వాటిని మాత్రం ప్లేస్ చేయలేదు, నిర్మాణం చేసి అలాగే ఉంచారు. ఈలోపు ప్రభుత్వాలు మారిపోయినాయి. అయితే అవన్నీ ఇన్ని సంవత్సరాలుగా వృధాగా ఉండటం వల్ల పాడైపోయాయి. వాటన్నిటినీ కూడా డిస్మాండిల్ చేసేశారు. డిస్మాండిల్ చేసి ఇదిగో మరలా కొత్తగా ఈ విధంగా అయితే గడ్డర్ల నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు, గడ్డర్ల నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే చెప్పుకున్నామో E9 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం కోసం గడ్డర్లను అయితే ఈ ప్రాంతంలో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, ఇది గడ్డర్ల నిర్మాణం చేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా అయితే E9 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. గడ్డర్ల నిర్మాణం చేయాలి, మరియు బాక్స్ గడ్డర్ల నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. ఇక తర్వాత మనం E8 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో అయితే ఉన్నామండి. చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలండి, ఈ బ్రిడ్జిలు అన్ని బ్రిడ్జిలు ఒకే సైజులో ఒకే పొడవులో ఉంటాయి. మొత్తం 90 మీటర్ల పొడవు అయితే ఉంటుంది ఒక్కొక్క బ్రిడ్జి. అలాగే 30 గడ్డర్లు అయితే ఒక్కొక్క బ్రిడ్జి కోసం వాడతారు. మరియు 6 బాక్స్ గడ్డర్లు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమవుతాయి. మనం ఇక్కడ చూడొచ్చండి, E8 రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి తాలూకు పనులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి తాలూకు పనులు అప్డేట్ మనం చెప్పుకున్నట్లయితే, ఇక్కడ 2014 2019లోనే పిల్లర్ వర్క్ అంతా పూర్తి అయిపోయింది. మరియు గడ్డర్ల వరకు కూడా నిర్మాణం పూర్తి చేశారు. వాటన్నిటిని పిల్లర్ల పైకి ఎక్కించేశారు, ప్లేస్మెంట్ కూడా చేసేశారు. ఇప్పుడు ఆ గడ్డర్ల పైన స్లాబ్ వేసే పనులు అయితే చకచక జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా సెంటరింగ్ పెట్టారు. అలాగే ఐరన్ వర్క్కు సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. చూసారా, ఈ విధంగా నేల మీద లేకుండా బ్రిడ్జి పైకి అంటే పిల్లర్స్ పైకి ప్లేస్ చేసినటువంటి గడ్డర్లు పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు, కానీ నేలపైనే నిర్మాణం చేసి వదిలేసినటువంటి గడ్డర్లు అయితే డ్యామేజ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, E8 తాలూకు బ్రిడ్జి నిర్మాణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం క్లియర్గా. చూసారా, ఇక తరువాత మనం E7 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి రావడం జరిగింది. బోర్డు చూపించలేదు, మనం వరుస క్రమంలో వెళ్తున్నాం కాబట్టి. దీని తాలూకు పనుల గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే,
ఈ E7 రోడ్డు బ్రిడ్జి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 2014 2019లోనే పిల్లర్ వర్క్ అంతా భూమిలో జరిగేటువంటి పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. దీనికి సంబంధించినటువంటి గడ్డర్లను కూడా 2014 2019లోనే నిర్మించడం జరిగింది. ఆ గడ్డర్లన్నీ కూడా ఇప్పుడు పనికిరావు, వాటన్నిటిని తీసివేయవలసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ పిల్లర్ల నిర్మాణం 2014 2019లోనే పూర్తయిందని చెప్పాం కదా. వీటిపైకి వచ్చేటువంటి గడ్డర్లు కొత్తగా మరలా నిర్మాణం చేస్తూ ఉన్నారు. రెడీమేడ్గా తయారు చేసి ఈ పిల్లర్స్ పైకి అయితే తీసుకొస్తారు. అయితే ఇక్కడ బాక్స్ గడ్డర్ల నిర్మాణం కూడా జరిగింది. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక బాక్స్ గడ్డర్ నిర్మాణం జరిగింది. ఇంకొక వైపు ఏమో మరొక 3 బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే చేశారు. పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈ సామాగ్రి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదిగో ఇది బాక్స్ గడ్డర్లు 3 నిర్మాణం చేశారు. మొత్తం 6 4 బాక్స్ గడ్డర్లను అయితే నిర్మాణం చేశారు. ఇంకొక 2 బాక్స్ గడ్డర్లను నిర్మాణం చేయాలి. పిల్లర్స్ పైకి ఈ గడ్డర్లను అయితే ప్లేస్ చేయాలి. స్లాబ్ వేయవలసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక తరువాత E6 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి మనం రావడం జరిగింది. అక్కడ బ్రిడ్జ్ తాలూకు పనులని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ప్రధానంగా మనం అప్డేట్ ఇచ్చే విషయం ఏంటంటే ఈ E6 రోడ్డు తాలూకు బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పిల్లర్ వర్క్ 2014 2019లోనే పూర్తయిపోయింది. అలాగే గడ్డర్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు. మొత్తం 30 గడ్డర్ల నిర్మాణం పూర్తి చేశారు. పిల్లర్స్ పైకి ఎక్కించారు, ప్లేస్మెంట్ కూడా చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు అమరావతి పనులు మొదలైన తరువాత 2.0 పనులు మొదలైన తరువాత చూసారా, గడ్డర్లు ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ పైకి ఎక్కించారో వాటిపైన ఈ విధంగా స్లాబ్ అయితే వేశారండి. మొత్తం స్లాబ్ అయితే వేశారు. 90 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ బ్రిడ్జిలో 60 మీటర్ల వరకు అయితే ఈ విధంగా స్లాబ్ వేసేశారు. ఇంకొక 30 మీటర్లకి సంబంధించినటువంటి వర్క్ ఏంటంటే ఆ పిల్లర్లు అయితే 2014 2019లో ప్లేస్ చేసినప్పుడు అసంపూర్తిగా ప్లేస్ చేశారు. అయితే అవి కొద్దిగా పక్కకు ఒరిగాయి. అవన్నీ కూడా పనికి రావని డిసైడ్ చేసి వాటన్నింటినీ కూడా తీసివేయాల్సినటువంటి పరిస్థితి. వాటి తాలూకు ఒక 10 గడ్డర్ల నిర్మాణం అయితే రెడీమేడ్గా తయారు చేస్తూ ఉన్నారు. అలాగే బాక్స్ గడ్డర్లను కూడా నిర్మాణం చేయవలసి ఉంది. బాక్స్ గడ్డర్ల తాలూకు పనులు అయితే ఇంకా జరగలేదు. మొత్తం 6 బాక్స్ గడ్డర్లు అయితే నిర్మాణం చేయాలి. వాటి తాలూకు పనులు అయితే ఇంకా జరగలేదు. మనం ఇక్కడ చూడొచ్చండి, ఒక గడ్డర్ ఏ విధంగా బ్రిడ్జ్ లోపల పడిపోయి విరిగిపోయిందో. పక్కనే ఉన్నటువంటి ఈ గడ్డర్లన్నీ కూడా దీని మూలాన కొద్దిగా పక్కకైతే ఒరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పని చెయ్యవని మరలా కొత్తగా ఇంకొక 10 గడ్డలను అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదండి ఇక్కడ E6 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో ఆ బ్రిడ్జి తాలూకు పనులు అప్డేటు ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. పనులైతే వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం E5 రోడ్డు, ఇదిగోండి E5 రోడ్డు గ్రావిటీ కెనాల్ని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పేటువంటి విషయం ఏంటి అంటే 2014 2019లో ఈ E5 బ్రిడ్జ్ తాలూకు పనులైతే అసలు ఏవి మొదలు కాలేదు, జరగలేదు కూడా. ఇప్పుడు కొత్తగా అమరావతి పనులు మొదలైన తరువాత ఇక్కడ పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తి చేశారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఈ పిల్లర్ వర్క్ అంతా కూడా మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్ వర్క్ అంతా కూడా అమరావతి పనులు 2.0 మొదలైన తరువాత ఈ నిర్మాణం చేసినటువంటి పిల్లర్లు ఇవన్నీ మనం చూడొచ్చు. ఇంకా గోని పట్టలు ఇవన్నీ కూడా ఆ పిల్లర్స్కి తడి కోసం ఉంచినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పిల్లర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ పిల్లర్ల పైకి కావాల్సినటువంటి 30 గడ్డర్లు ఏవైతే ఉన్నాయో ఆ గడ్డర్లని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అవి కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి పని. ఇదిగోండి, ఈ ప్రాంతంలో మొత్తం ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గడ్డర్లను అయితే నిర్మాణం చేశారు. ఇవన్నీ ఇదిగో ఇంకా నిర్మాణం చేస్తూనే ఉన్నారు. మొత్తం ఒక 20 గడ్డర్లను అయితే నిర్మాణం చేశారు. ఇంకొక 10 గడ్డర్లను అయితే నిర్మాణం చేయాలి. చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. తరువాత ఈ గడ్డలని ఆ పిల్లర్స్ పైకి ప్లేస్ చేసిన తర్వాత స్లాబ్ వేయాలి. మరియు 6 బాక్స్ గడ్డర్ల నిర్మాణం అయితే చేయాలి. ఇదండి. ఇక తర్వాత మనం E5 రోడ్డు బ్రిడ్జికి E4 రోడ్డు బ్రిడ్జికి మధ్యలో ఇంకొక బ్రిడ్జిని అయితే ఎక్స్ట్రాగా నిర్మాణం చేస్తున్నారండి. ఎందుకంటే ఈ గ్రావిటీ కెనాల్కి 2 వైపులా కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే రాబోతున్నాయండి. అందువలన ఈ యొక్క ప్రజలు ఈ గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవ్వడం కోసం ఎక్స్ట్రాగా ఇంకొక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారండి. దాని తాలూకు పనులు అయితే ఇప్పుడే మొదలయ్యాయి. మనం చూడొచ్చు, మొత్తం కూడా
పైలింగ్ వర్క్, పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. దీని తాలూకు పనులు అయితే ఇప్పుడే మొదలయ్యాయి, మనం చూడొచ్చు. ఇది గ్రావిటీ కెనాల్ పూర్తయిపోయింది, చాలా వరకు తవ్వడం అయితే గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే పూర్తి అయ్యాయండి. ఈ బ్రిడ్జిల దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత మనం ఇక్కడి నుంచి E4 రోడ్డు ఎక్కడైతే గ్రావిటీ కెనాల్ క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జి తాలూకు పనులని మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జి తాలూకు పనులు 2014-2019లో పిల్లర్ వర్క్ అంతా పూర్తయిపోయింది. దానికి కావాల్సినటువంటి 30 గడ్డల నిర్మాణం చేశారు. మరియు ఈ యొక్క గడ్డలన్నింటినీ కూడా పిల్లర్ల పైకి ప్లేస్ చేశారు, మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అయితే 2014-2019లో ఇక్కడ ఏ పని అయితే జరిగిందో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ ఉందండి. ఇక్కడ బాక్స్ గడ్డలకు సంబంధించి ఎలాంటి పనులు అయితే మొదలు కాలేదు. అలాగే ఈ గడ్డల పైన స్లాబ్ వర్క్ కూడా ఇంకా ఏది మొదలు కాలేదు. చూశారు కదండి, ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ 8 బ్రిడ్జిల తాలూకు పనులు అయితే చకచకానే జరుగుతూ ఉన్నాయి. ఒక్క E4 రోడ్డు బ్రిడ్జి దగ్గర మాత్రమే ఇంకా పనులు మొదలు కాలేదు. మిగతా అన్ని బ్రిడ్జిల దగ్గర పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. చూశారు కదండి ఈ బ్రిడ్జిల యొక్క పరిస్థితి. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకైతే తీసుకువస్తూ ఉంటాను. అందరికీ నమస్కారం.